రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి కింద అమరావతి నుంచి నేరుగా పోర్టు వరకు కాలువ ద్వారా రవాణా సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతమున్న బందరు కాలువను అవసరమైన మేరకు అభివృద్ధి చేసి బందరు వద్ద అనుసంధాన కాలువను నిర్మిస్తే జలమార్గం సిద్ధమవుతుందన్నారు. మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు నగర అభివృద్ధితో పాటు పోర్టు పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. షెడ్యూల్లో లేకపోయినా పోర్టు పనులను సందర్శించడం ద్వారా ముఖ్యమంత్రి మచిలీపట్నం నుంచే ఆకస్మిక తనిఖీలకు నాంది పలికారన్నారు. 300 ఎకరాలకు పైగా ఆస్తులున్న ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందన్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ప్రముఖులైన ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యలు ప్రజా సహకారాలతో కళాశాలను ఏర్పాటు చేస్తే ముంబై నటి జత్వానీ కాదంబరి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తి అక్రమంగా కళాశాల ఆస్తులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు చెందాల్సిన ఆస్తి అన్యాక్రాంతం అవటంపై దీర్ఘకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నామని, తాజాగా చంద్రబాబు హామీతో త్వరలో ఇవి ప్రభుత్వ పరం కానుందన్నారు. ఈ కళాశాలలో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రోల్ గోల్డ్ పరిశ్రమకు సంబంధించి ఎంఎస్ఎంఈ క్లస్టర్ల ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ ఉపాధి కలగడానికి అవకాశం ఉన్నటువంటి మచిలీపట్నం బీచ్ని ఒక సర్క్యూట్ టూరిజం కింద ఏదైతే ఇవాళ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు వాళ్ళు 150 కోట్ల వరకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద మరి దీనికి పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చేద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, నిజంగా రేపు రాబోయే కాలంలో మంగినపూడి బీచ్ కానీ, బ్యాక్ వాటర్స్ కానీ, ఎకో టూరిజం కానీ, అట్లాగే హంసల్ దీవి కానీ, అలాగే బుద్ధ విహార్ మనకి ఏదైతే ఘంటసాల దగ్గర ఉందో ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ కింద చేస్తే అటు పెద్దపట్నం వరకు మొత్తం మనం డెవలప్ చేస్తే ఒక టూరిజం ద్వారా కొన్ని దేశాలే నడుస్తున్నాయి. అంత అద్భుతంగా దీన్ని చేయడానికి అవకాశం ఉంది. అలాగే మచిలీపట్నం పోర్ట్ని వారు సర్ప్రైజ్ విజిట్ కూడా పెట్టడం జరిగింది. ఉన్న దాంట్లో లేదు, బస్సు ఎక్కి పోర్టు దగ్గర పోనండి అని చెప్పి అది చెప్పేటప్పుడు ఒక్కసారి అధికారులందరూ కూడా ఒకసారి ఉలిక్కిపడ్డారు. పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ అందరూ ఉలిక్కిపడ్డారు. వారు అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఇమ్మీడియట్గా కరెక్ట్ చేయమని చెప్పి దాన్ని ఇమ్మీడియట్గా 2025 డిసెంబర్ నాటికల్లా బందరు పోర్టుని ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేద్దాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కింద ఏదైతే అమరావతి నుంచి డైరెక్ట్ పోర్టుకి రావడానికి మనకున్నటువంటి బందర్ కాలువని ఉపయోగించుకుని అవసరమైన దాన్ని వైడెన్ చేసి డైరెక్ట్గా అమరావతి నుంచి ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ వరకు ఏదైతే మన గిలకలదిండి మీదుగా అవసరమైతే మరొక కెనాల్ని ఆల్రెడీ ఉంది, క్యాంబెల్లిపేట వరకు ఆల్రెడీ కెనాల్ ఉంది, క్యాంబెల్లిపేట నుంచి దాన్ని కనెక్షన్ చేసుకుంటే డైరెక్ట్ పోర్ట్కి కనెక్టివిటీ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వారు అడిగారు. వారే స్వయంగా కృష్ణా నది ఎటు నుంచి వస్తే ఎట్లా వెళ్ళాలంటే వారికి ఇలా చెప్పిన వెంటనే ఇమీడియట్గా దాన్ని కూడా టేకప్ చేద్దామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది.